నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ప్రభుత్వ అధికారులకు, ట్రెడ్ ఉన్నటువంటి అధికారులకు, మరి ముఖ్యంగా సమాజంలో కొంతవరకు ముప్పు లాంటి ఘటనలు ఎదురయ్యేటువంటి అధికారులకు ప్రభుత్వం కల్పించేటువంటి ఒక భరోసా, భద్రత. కానీ రీసెంట్గా కొంతమంది ఐపీఎస్ అధికారులకు, చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు రాజకీయపరమైనటువంటి విభేదాల కారణంగా తమకు కేటాయించినటువంటి భద్రతను తొలగిస్తున్నారు అనేటువంటి ఆరోపణ రావడం. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి, రాజకీయ విభేదాలు వచ్చిన ప్రతిసారి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుల భద్రతను తొలగించడం ఎంతవరకు సబబు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే ఈ మొత్తానికి కారణం రీసెంట్గా ఏపీ వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్. అసలు ఇంతగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఇంత రచ్చరేపుతున్నటువంటి ఈ భద్రత ఉపసంహరణకు సంబంధించినటువంటి అంశాలేంటి, దీనిపైన విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఏపీ వెంకటేశ్వరరావు గారి కామెంట్ చూసాం. రాజకీయ విభేదాలు వచ్చిన ప్రతిసారి భద్రతను ఉపసంహరిస్తారా, తొలగిస్తారా అని కొత్త కొత్త ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఎలా చూస్తారు మీరు? రాజకీయ విమర్శలు ఏంటండి ఇందులో నాకు అర్థం కాదు. ఆపరేషన్ కగార్ అని చెప్పి అమిత్ షా గారు దేశవ్యాప్తంగా నక్సలైట్లందరినీ చీవురు పెట్టి తుడి చేసిన అసలు ఎవరు లేడు నక్సలైట్లు అని చెప్పి అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత అసలు పోలీస్ వ్యవస్థకి ఇప్పటికైనా సరే కొంచెం రిలాక్సేషన్ ఇచ్చి ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్లు, నెక్స్ట్ ఈ పైలట్ వ్యాన్లు వేసుకొని పొలవమని ప్రజల్లోకి ప్రజా నాయకుల్ని కలవనీయకుండా చేస్తుకుంటున్న వాళ్ళకు నిరోధించుకున్న పాబంధకాలని తొలగించండి. ఓకే, ఎవరికి అక్కర్లేదు ఇంకా. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి గతంలో మాది నక్సలైట్ల నుంచి చేసేటట్టు కదా, ఇప్పుడు నక్సలైట్లే లేరు. పోనీ అది సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడరేషన్తో Z+ కేటగిరీ ఇచ్చారు, ఆయన వదిలేయండి. మిగిలిన అందరికీ ఎందుకు, దేనికి? ఇప్పుడు ఒక ఉదాహరణకి మన్యం ప్రాంతంలో ఉన్నప్పుడు పైలట్ వెహికల్ వెళ్ళేది, ఇలాంటివన్నీ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా చూసుకుంటూ ఎమ్మెల్యేలకి. ఇప్పుడు అక్కడ నక్సలైట్లు లేనప్పుడు వాళ్ళకి ఇంకేంటి భయం? వాళ్ళలోంచి వచ్చినోడే కదా ఒక ఎమ్మెల్యే కింద ఉన్నాడు, వాడికి అంత సెక్యూరిటీలు ఇచ్చి ఎందుకు ఈ ఓవర్ యాక్షన్లో? ఓన్లీ అభి వెంకటేశ్వరరావు గారు మీరు కనబడుతున్నారు, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కార్ తీశారు, లేదంటే ఆయనకి సెక్యూరిటీ తగ్గించారు, వెరీ గుడ్. అలా మొత్తం అందరికీ రాష్ట్రంలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి తగ్గించండి, ఏమి నష్టం లేదు. ఆ పైలట్ కార్ తీయండి ఫస్ట్. ఓకే, దేనికి వాళ్ళకి? నిజమే, ఒకప్పుడు తెట్టు ఉండేది, వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే కాళ్ళ మధ్యలో వచ్చి వాళ్ళు బాంబు పెట్టేస్తారు, లేకపోతే వీళ్ళు కాల్ చేస్తారు. వీళ్ళు జనోద్ధరణ కార్యక్రమాలు చేసే దగ్గర అయ్యో బాబు వీడికి రక్షణ ఇవ్వకపోతే చచ్చిపోతాం అన్న బాధ లేదు కదా. వీళ్ళు చేసి చచ్చేది లేదు, వాళ్ళు చంపి చచ్చేది లేదు, రెండూ లేవు. మధ్యలో పోలీస్ వ్యవస్థను అనవసరంగా నలగొడుతున్నారు. అంటే మావోయిస్టుల హిట్ లిస్ట్, అసలు మావోలు లేరు కాబట్టి హిట్ లిస్టే తీసేమంటారా? అంటే ఆపరేషన్ కగార్ మీనింగ్ ఏంటండి? దేశవ్యాప్తంగా ఉదాహరణకి ఛత్తీస్గఢ్, రాయ్పూర్ అన్నింటిలోంచి ఏరీసి పారేశారు కదా, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులు అన్నీ ఎక్కడ క్లియర్ చేసేసారు కదా. మరి క్లియర్ చేసినప్పుడు ఇంకా దేనికి? పోలీస్ వ్యవస్థకి అప్పుడైనా రిలాక్సేషన్ ఇవ్వాలి కదా. ఒకప్పుడు ఆపరేషన్ గ్రే హ్యాండ్స్ అని చెప్పి పాపం వాళ్ళే కదా ప్రాణాలు పణంగా పెట్టి నక్సలైట్లతో పోరాడింది వాళ్ళే. ఇవాళ మళ్ళీ నక్సలైట్ల నుంచి ఈ మనం ఎన్నుకున్న నాయకులకు కూడా కాపాడేది వాళ్ళే. అది మనం ఎన్నుకున్న నాయకుడిని మనం ఎందుకు మనమే కాపాడుకోవాలి కదండి. మన ఏదో ఉద్ధరిస్తాడని కదండి ఎన్నుకున్నాం. సో కేటగిరికల్గా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక Z+ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ కూడా ఏదో కోరిక ఉందని చెప్పి ఆయనకి Z+ కేటగిరీ, అందరూ సెక్యూరిటీలు ఉంటారు, మధ్యలో వెళ్తాడు, పైలట్ వెహికల్ ఉంటుంది, ఇలాంటివన్నీ తీసేయండి. లోకేష్ గారికి తీసేయండి, ఎవరికి అక్కర్లే. అది అంటే చాలామంది అంటుంటారు, ప్రజానాయకులు ఉన్నారు కాబట్టి వారికి కావాల్సిన అంటే వ్యతిరేకత ఎక్కువ కూడా అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ కల్పించాలి. ఇప్పుడు ఇది పాయింట్ అండి. ఇప్పుడు వ్యతిరేకత వచ్చి పనికిమాల పనులు ఎవడు చేయమన్నాడు? ప్రజాస్వామ్యం కదా ఇది. ప్రజలకు నచ్చిన కార్యక్రమాలు నువ్వు చేయడం మనిషి. ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు నిన్ను కాపాడాలా? అంటే నీ వల్ల మేము ప్రజలందరూ బాధపడుతున్నప్పుడు మమ్మల్ని కాపాడడానికి ఏమి వస్తుంది? సరే, నువ్వు చేసే కోతి పనులకి మా నుంచి కాపాడడానికి నీకు పోలీస్ వ్యవస్థ ఉంది, వెరీ గుడ్, సూపర్. కానీ నువ్వు చేసిన పనుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నప్పుడు మమ్మల్ని కాపాడేదేవాడు? ఓకే, అందుచేత ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం. మాకు అక్కర్లేదు సెక్యూరిటీ, ఎలాగే ఇవ్వట్లేదు మీరు, మీకెందుకు? కానీ మీరన్న పాయింట్ కొంతవరకు పక్కన పెడదాం. సో వెంకటేశ్వరరావు గారి కామెంట్ అయితే సస్పెండ్ అయ్యారు, క్యాట్ను ఆశ్రయించారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో న్యాయస్థానంలో ఈ ప్రక్రియ జరిగింది, దాని తర్వాత జరిగిన పరంపరను పక్కన పెడదాం. ఇంత జరిగింది కాబట్టి ప్రభుత్వం తొలగించేసింది అనేటువంటి ఆరోపణ వస్తుంది. ఇదేంటంటే ఆ ప్రభుత్వం తుట్టు కొడితే పొలరాలని ఆ ప్రభుత్వం తీసిందంటే అర్థం ఉంది. ఈ ప్రభుత్వంకి ఏమి బాగా మంచి మలపట్టి రిలేషన్లో ఉన్నారు కదా, బంధాలు బాంధవ్యాలకి పెద్ద పెద్ద పేటలు వేశారు కదా. అంటే సార్ నాకు ఇందులో కాన్సెప్ట్ ఏవి వెంకటేశ్వరరావు గారు ఒకలే కాదు సార్. ఉదాహరణకి కొంతమంది పోలీస్ వ్యవస్థలో నిజంగా అగ్రెసివ్గా పనిచేసిన వాళ్ళకి ఆనర్గా ఇవ్వాలి. అది నిజంగా వాళ్ళకి ఇప్పుడు ఇవాళ అయిపోయింది కాదు సార్. వాళ్ళ ఆ నాయకుడు సినిమా ఒకటి ఉంటుంది చూడండి, కమల్ హాసన్, బాబా మరిగానో లాస్ట్ మెంటలోడు వచ్చి ఆయన చంపేస్తుంటే, అలా ఎవడో మెంటలోడు ఉంటాడు కదా ఎవరి ఫ్యామిలీలోనూ. అంచేత అలాంటి దృష్టిలో పెట్టుకుని పోలీస్ వ్యవస్థకి ఇవ్వండి. వీళ్ళెవరే నిన్న కాక మనం గెలిచిన ఈ బుడంకాయలందరికీ ఎందుకు వీళ్ళకేటి థ్రెట్లు? అంటే స్పెసిఫిక్గా అంటే ఏ ప్రమాణాలు పాటించి ఏ ప్రాతిపదికన ఇవ్వాలంటే అది ఒకటే చెప్తా సార్. ఒకప్పుడు నక్సలైట్ వ్యవస్థ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్యాయం జరిగితే మమ్మల్ని కాపాడడానికి ఈ ఎత్తికెళ్ళి లోపల బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ఈయన కిడ్నాప్ చేసి ఈ పనికిమాల ఏదైనా వదలాలంటే మీరు ఈ పనికిమాల పనులు ఆపండి అని ఒక థ్రెటనింగ్ ఉండేది. అది ఏమో అని అది నాకు తెలిసి ఆ నక్సలైట్లు ఆ పని ఎప్పుడో మర్చిపోయారు.
అలా కమిషన్ వ్యవస్థ బ్రహ్మాండంగా బతికేశారు వాళ్ళు. రైతుల సమస్యలు ఇవన్నీ అక్కడికక్కడ కమిషన్లే, దళారుల వ్యవస్థకి వెన్నుముక్కగా నిలిచిన నక్సలైట్లే. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. దానివల్ల ఈ ఉపద్రవాలని, అందుకనే ప్రజలతో వాళ్ళకి సత్సంబంధాలు కోల్పోయారు. ఓకే. ఒకప్పుడు గుండెల్లో పెట్టుకుని దాచుకునేవారు మన్యం ప్రాంతాల్లోనూ అట్లోనూ. ఎందుకు వదిలేశారు? వాళ్ళ వల్ల తిరిగి గుదిబండల్లో దాపరించారు వాళ్ళ నెత్తికి. పేరుకి మాత్రం అబ్బాయి చెప్పులను అది మిలిటరీ డ్రెస్ వేసుకుని గన్లు బాకులు పట్టుకుని సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ మళ్ళీను. మీరు అన్నట్లుగా ఆపరేషన్ ఖగర్ అసలు 100% పూర్తినా అయిపోయినట్టే కదా. అసలు దేశంలో ప్రకటించలేదు కేంద్ర హోంశాఖ ఇప్పటి వరకు కూడా. ప్రకటించమనండి. ఓకే. 31 టార్గెట్ పెట్టాడు కదా, మార్చి 31కి. వాళ్ళు ప్రకటించినంతకాలం వీళ్ళు పోలీస్ వ్యవస్థను ఇలాగ దుర్వినియోగపరుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలా? ఒక ఎమ్మెల్యే వెళ్తే ముందు పైలట్ వెహికల్, అందులో 6 పాపం బిక్కులు ఆడుకుంటాను. కానవాయిలు ఉప్మా డబ్బాలు కట్టుకుని పోతున్నారు. దేనికి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలంటే భయం అంటే ఇది ఎలా నాయకుడు అవుతాడు? సార్ నాకు బాగులేదు, నాకు నచ్చలేదని చెప్పి 10 మంది నిరసన తెలియజేస్తారు. వీళ్ళు కన్సోల్ చేయాలని. అదే కదా నీ బాధ్యత. ఇంకేంటి ఉంటుంది నీకు? దేనికి వెళ్ళి నువ్వు ఇది పేకాలి? ఏ చెట్లు కాకులు పేకాలి నువ్వు? పొలోమని ఇక్కడ కారు స్టార్ట్ చేయగానే ఆడ పోయి ఏడిచేస్తున్నావు. ఆగు, నిలబడి మాట్లాడు. సమస్యని సమస్యాత్మకంగా చూడు, సమస్యకి సొల్యూషన్ ఇవ్వు. అడా చెప్తాడు నీకు ఓవర్. ఇప్పుడు చిన్నప్పుడు మీ నాన్నగారు నీకు సైకిల్ కొనమంటే ఫస్ట్ నీకు క్లాస్ ఫస్ట్ దాకా కొంటాను అని సంవత్సరం పాటు టైం తీసుకుంటాడు. అలాగే నువ్వు వచ్చావు, నేను ఎవరో గెలిచానండి, 2 ఏళ్ళు అయింది, కాలేజీ ఆడట్లేదు మాకు, జగన్మోహన్ రెడ్డి తిట్టమనే చెప్పారు మాకు, ఇది తిట్లు కార్యక్రమం కాకుండా మీకు పనులు చేయడానికి ఏం చేయాలో చెప్పండి, టార్గెట్ ఇవ్వండి, మేము పని చేస్తాం. ఒకసారి వెళ్ళి దిగి మాట్లాడు. నేను గెలిపిస్తే జగన్ ఎందుకు తిడుతున్నావు వాళ్ళు అడుగుతారు. అప్పుడు దానికి సమానం చెప్తారు. అప్పుడు సార్ బీహార్లో జరిగిన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసేటువంటి కేసులు, లేదా ఛత్తీస్గఢ్లో మనం చూసాం కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లాను చంపేసినటువంటి పరిస్థితులు, అలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అంతగా పునరావృతమైనటువంటి పరిస్థితులు అసలు లేనటువంటి శ్రీపాదరావు గారిని చంపారు. కానీ ఈ మధ్యకాలంలో లేదు. ఇదంతా ఓవర్ యాక్షన్. సెక్యూరిటీ అంటే వీళ్ళు దర్పం చూపించడానికి వీళ్ళు మెటమెట్లు ఆడుతున్నారు సార్. ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయింది ప్రజాస్వామ్యంలో, ప్రజానాయకులు ప్రజల మధ్యలో. సో అంచేత ఇలాంటి వాటిని దూరం పెట్టండి. బీ ప్రాక్టికల్. అంటే మీ ఒపీనియన్లో ఏ ప్రాతిపదికన ఏ ప్రమాణాలు పాటించి సెక్యూరిటీ కల్పించాలి మరి? నేను అంటుంది ఇప్పుడు ఉదాహరణకి మాజీ డీజీపీలు అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక ఆపరేషన్ ఒక మన నడ్డా గారు ఉంటారు, ఆయన ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్, అలాంటి వాళ్ళకి ఇవ్వండి సెక్యూరిటీ, తప్పులేదు. వాళ్ళని ఈజీగా క్యాలిక్యులేట్. ఇప్పుడు మా సజ్జనార్ గారు ఉంటారు, సజ్జనార్ గారు రిటైర్ అయ్యారు అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి. దే రియలీ డిజర్వ్ ఇట్. అంతేకాని ఎవరు వీళ్ళు అంటే వారు చేసిన ఆపరేషన్స్ ప్రాతిపదిక మీద వాళ్ళు ఈజీగా యాడ్ స్టిక్ తీసుకోవచ్చు. వీళ్ళు వేరు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. వీళ్ళకెందుకు ఇంత ఓవర్ యాక్షన్ సెక్యూరిటీ? అంటే ఆల్రెడీ సిబ్బంది కొరత అరకొరగా ఉన్నటువంటి పరిస్థితులు. సిరాజ్ గారు, సిబ్బంది కొరతతో ఉన్న సిబ్బందిని వీళ్ళకి దుర్వినియోగపరిస్తే అది తీవ్ర ఆక్షేపణ. వీళ్ళు మొన్న మోడీ ప్రవచనం చెప్పాడు కదా, కాన్వాయిలు తగ్గించారంటే 2 రోజులు మన కంటి తుడి చర్యకి 2 తగ్గించారు. మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు పళ్ళు కోరిక అడగాలి, ఎవర్రా మీకు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయమన్నది. ఎందుకని జీపులు వెనకతల ముఖ్యమంత్రి గారి కంటే ఎక్స్క్యూజ్ అండి, ఆయన ఈజ్ అ టాప్ మోస్ట్ అథారిటీ. ఉపయోగపడిన గవర్నర్ టర్మ్ వేసుకుని తిరుగుతుంటారు, పోనండి అలా 2 ఏం చేయలేవు. ఈ మిగిలిన వాళ్ళు ఎందుకు దేనికి? నీకు ఉంది కాబట్టి నాకు చిన్నపిల్లలు లేటిల్లు అంటే అదొక అధికార దర్పణం లాగా అది ఉంటేనే నేను పవర్ ఉన్నట్లుగా ఇలాంటివి ఉంటే అంటారా? అది ఉండబట్టే పోయి కాలండి. సో ఎక్కడంటారు పులి స్టాప్? దీనికి పులి స్టాప్ పెట్టవలసిందే. ఇంకేంటి అంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలంటారు. వాళ్ళు మారాలండి. ఆపరేషన్ ఖగర్ చేసేది అయిపోయింది అన్నారు, తీసిపెట్టండి. స్టేట్ డిస్కషన్స్, ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకోమనండి. అంటే దేశంలో అధికార క్రమానుగత శ్రేణి అంటాం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, అలాగా సెక్యూరిటీ కల్పనలో కూడా కొన్ని ప్రమాణాలు రావాలంటారు. ఉన్నాయండి, అవన్నీ ఎవరికి పాటిస్తున్నారు? నాకు అది బాగుంది ఇస్తావా అంటే, కానీ వీళ్ళు మూసుకుని ఇన్నోవా కార్లను స్కార్పియోలో తిరిగి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కడు దేంట్లో తిరుగుతున్నారు. బజారానా మిత్సుబిషి కదండి, ఇది టొయోటాది ల్యాండ్ క్రూజర్. టాలరెన్స్ అన్నది ప్రజలు గమనిస్తున్నారండి. ఎట్లా అంటే నువ్వు ఇన్నోవా, తర్వాత ఫార్చునర్ అన్నావు, తర్వాత ల్యాండ్ క్రూజర్ స్థాయికి వచ్చేసారు. వస్తూ విపరీతమైన సెక్యూరిటీ రీజన్స్ని ఎవరికి ఇంపోజ్ చేస్తున్నారు మీరు? నిజమే, దర్ ఆర్ సెన్సిటివ్ ప్లేసెస్, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. ఆ సెన్సిటివిటీ పోయిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే, అంటే యువర్ ఎకస్టమ్డ్, ఒక లగ్జరీని ఎకస్టమ్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం అన్నది ప్రజలకు అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతుంది? నాకు చుట్టూ గన్మ్యాన్లు, ఆ దర్పంతో నాకు బాగుంది. ఒక రీజన్ ఏంటి, నిన్నటిదాకా నక్సలైట్లు ఉన్నారని. లేనప్పుడు నీలో కనీస బాధ్యత ఉందా? ఇది భారమే కదా ప్రభుత్వానికి. ఆల్రెడీ సెక్యూరిటీ ఫోర్సెస్ లేక చాలా విషయాల్లో చాలా సెన్సిటివ్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి దగ్గర ఒక వ్యక్తి చుట్టూ ఇంత జరుగుతుంటే పంచేత. కానీ చిన్న సబ్మిషన్ మీరు అన్న దాంట్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారానికి సంబంధించి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా
మంత్రులకు కేటాయించినటువంటి ప్రభుత్వ వెహికల్స్ని వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోవడం, వ్యక్తిగత అవసరాలకు యూజ్ చేసుకోవడం, షాపింగ్స్కి యూజ్ చేసుకోవడం, పిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవడం, ఇలాంటి సందర్భాలు కూడా చూసాం. అంటే దుర్వినియోగం అవుతుంది అన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఎంతవరకు ఆదా అవుతుంది అనుకోవచ్చు? ఆదా ఏంటి సార్, ఇప్పుడు మీకు పైలట్ వెహికల్ తీశారు ఫస్ట్, దాంట్లో పాపం ఎంత లేదన్నా 6 ఉంటున్నారు కదా పాపం. 6 వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు సేవలు వేరే విధంగా వినియోగించవచ్చు కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అయినా సరే, ప్రభుత్వం జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి అయినా జవాబుదారీతనం ప్రజలకే కదా. ఒక లాజిక్ ఎందుకు వీళ్ళు సద్వినియోగపరచట్లే? మీరు ఏబి వెంకటేశ్వరరావు గారికి తొలగించిందే కనబడుతుంది మీకు, మిగిలిన వాళ్ళు ఎందుకు తొలగించట్లేదని నా ఆక్రందన. ఓకే, నిజమే, అంత స్థాయి కలిగిన ఏబి వెంకటేశ్వరరావు గారికే థ్రెట్ లేదని మీరు భావించినప్పుడు ఈ చిన్న చిచ్చుబుడ్డి గాళ్ళందరికీ సెక్యూరిటీ ఎందుకు? ఆయన నిజంగా ప్రత్యక్ష యుద్ధం చేశాడు నక్సలైట్లతో చెప్పాలంటే అనుకుంటున్నాం. ఆయన థ్రెట్లో ఉన్నాడు కాబట్టి ఇచ్చారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. కానీ ఆయనకే లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు అంటారు కదంటారు. చేత ప్రక్షాళిస్తే మొత్తం ప్రక్షాళించండి, అంతేకాని సగం సగం మీకు కన్వీనియంట్గా చేస్తే మాత్రం రాజకీయ ఆక్షేపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎందుకు మీకు ఆపరేషన్ కగార్? ఎస్, 2 రాష్ట్రాలు సహకరించామని భుజాలు గజాలు చేసుకున్నారు కదా 2 చీఫ్ మినిస్టర్లు. తీయండి ఫస్ట్, తొలగించండి, దొరికినట్టు నీకు అక్కర్లేదు, నీకు ఒక గన్మ్యాన్ చాలు, 2 చాలు. ఏమి అపోజిషన్ లీడర్లు ఓడిపోయిన వాళ్ళు ఇంట్లోంచి ఎత్తుకెళ్ళిపోతారు కదా గన్మ్యాన్ని. అంటే స్వచ్ఛందంగా వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు, అంత లేదు సార్. లాల్ బహదూర్ శాస్త్రి గారు చచ్చిపోయారు, ఆయన పాపం. ఆయనలో ఎప్పుడు ఊహించుకోకండి, ఆయన ఉంటే తెల్లచీర ఎందుకని, అది లేక దరిద్రం అంతాను. ఓకే సార్, ఇలాంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో నిజంగా మీరన్నట్లుగా కొంతమంది స్వచ్ఛందంగా వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేరు, ఉన్నటువంటి వాళ్ళు కేటాయింపులు లేవు. నిజమైన అర్హుల జాబితాని సిద్ధం చేయడానికి అసలు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అసలు ప్రభుత్వం దేనికి అర్హత? ఇప్పుడు ఇందులో అర్హత ఏమీ లేదు. నేను చెప్తుంది, నాకు తెలిసినంత వరకు మాజీ పోలీస్ అధికారులు మాత్రమే ఒక విధమైన థ్రెట్లో ఉంటారు వాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళు మన కోసం ప్రణాళిక దిగించి పనిచేశారు. సో వాళ్ళకి ఇవ్వండి భద్రత, నేను కాదంటలేదు. దెర్ ఇస్ నో కాంట్. ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా ఇవాళ రివ్యూ చేయండి, ఓకే, ఆయనకి ఇంకా అవసరం అంటే పెంచండి తప్ప అలాంటి వాళ్ళకి కాదు కదా నేను నా ఆక్షేపణ. వీళ్ళు ఈ బుడంకాయగాళ్ళు ఉన్నారు చూడండి, మనం ఎన్నుకున్నాడు ఆడికి మెటమెటలు దేనికి? రైట్ సార్, చూద్దాం. మీరన్న తర్వాత ప్రభుత్వం ఏమైనా చలనం తీసుకొని ఒక రోజుతో చలనం ఏం రాదు కానీ. ఓకే, రైట్. మొత్తం మీద మాత్రం సెక్యూరిటీ అనేది అర్హుల జాబితా అనర్హుల జాబితాని పక్కన పెట్టేసి అవసరమైనటువంటి వ్యక్తులకు కేటాయిస్తే సిబ్బంది కొరత తగ్గుతుంది, అధిక నిధుల కేటాయింపు తగ్గుతుంది, నిర్వహణ భారం తగ్గుతుంది అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూద్దాం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో పాటుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఎలాంటి దృష్టి సారిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.